ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని ఆరాధించుట కొరకై చేరువచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ఆరాధించుటకు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మరి దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చెల్లించాలని దేవుని యొక్క కోరిక, ఆకాంక్ష. ఈ విధమైనటువంటి ఆజ్ఞను మనం నెరవేర్చుకుంటంగా దేవుని మనం హృదయార ఆరాధించి ఘనపరిచి ఆయన మహింపరచుటే మానవాళిగా దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను మనం భూమి మీద ఉపయోగించుకొని దేవుని ఘనముగా ఆరాధించి హెచ్చించి ఆయన మన హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవుని సంతోషపరిచే విధంగా మన ఆరాధన ఉండాలని, దేవుని యొక్క ఆశను నెరవేర్చాలని ఈ సమయంలో మనమందరం కూడి దేవుని ఘనముగా ఆరాధించు కొరకై జీవగ్రంథంలోని మాటలు, జీవగ్రంథంలోని జీవాక్కులను మనం పరిశీలనగా తీసుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించుట దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. ఇట్టి ఆరాధన మనమందరం చేయనట్లు జీవగ్రంథంలోని మాటలు కొన్ని పరిశీలనగా చూసుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 45వ అధ్యాయము. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథం. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అంటారు. ఏ రాజును మనము మన సౌందర్యం కోరినటువంటి రాజు ఏమైనటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో పరిశీలనగా చూసుకొని ఈ రాజును మనం ఘనంగా ఆరాధించుకుందాం. ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యమును కోరినవాడు ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా ఎలాంటి రాజును మనము ఆరాధించబోతున్నాం? మొట్టమొదటిగా చూసుకుందాం. మొదటిగా ఎలాంటి రాజును మనం ఆరాధిస్తున్నాం? కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. మహిమగల ఈ రాజు ఎవరు? బలశూర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. మహిమ కలిగినటువంటి రాజు ఎవరి రాజు? మన యొక్క రక్షకుడైనటువంటి ఆ దేవుడు మహిమ కలిగినటువంటి రాజు. ఏమైనా దేవుని బిడ్డలారా, మహిమ కలిగినటువంటి రాజును మనము మరి ఆరాధించబోతున్నాం కనపచ్చు. ఆరాధన అనగా దేవునిని మనం పొగడము అని అర్థం. ఆరాధన అంటే ఏమర్థము? దేవుని మనం పొగడము, దేవుని ఆరాధన. కృతజ్ఞత అనగా కృత అంటే చేయుట, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకుంటా. దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడం. కాబట్టి ఆరాధన దేవుని మనం పొగుట. కాబట్టి ఈ సమయంలో మన రాజు మహిమ కలిగినటువంటి రాజు, మహిమ కలిగిన రాజుగా ఈ లోకానికి వచ్చినాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట యొక్క అర్థాన్ని మీరు గమనించాలి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చేటువంటి మహిమను మనం పొందలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మహిమను మనము కలిగి ఉండడానికి మనలో దేవుని మహిమ లేనప్పుడు, మన యొక్క పాపమును బట్టి, మన పాప క్రియలను బట్టి, మన యొక్క దుష్ట సాంగత్యాన్ని బట్టి, మన దుర్నీతిని బట్టి దేవుని మహిమను మనం కోల్పోయినాము. దేవుని మహిమను మనం కోల్పోవడాన్ని బట్టి ఆ మహిమ కలిగినటువంటి రాజు ఈ లోకానికి తన మహిమనంతా కూడా
మన కొరకు వదిలిపెట్టి ఈ లోకానికి తను తాను రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి ఆ శిలువ మరణం సమాధి పునరుత్థానం ఆ శిలువలో కార్చిన రక్తం మనందరికీ మహిమను ప్రసాదించుట కొరకు తన మహిమను వదిలిపెట్టి లోకానికి తన మహిమను మనకు ప్రసాదించుట కొరకు పాపము నుండి మనకు విడుదల విమోచన అనుగ్రహించుటకు వచ్చినటువంటి ఆ యొక్క మహిమ గల రాజును ఇప్పుడు మనం ఆరాధించబోతున్నాం. మొట్టమొదటిగా ఈ రాజు మహిమ కలిగిన రాజు, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి రాజు, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో ఉండటం మహాభాగ్యం అని ఎంచుకొనక ఈ లోకానికి తను తాను రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి ఇలాంటి మహిమ కలిగిన రాజు నీకు మహిమనిచ్చుట కొరకై తన మహిమనంతా కూడా నీ కొరకు రెండవదిగా ఏ రాజు? రెండవదిగా యెషయా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనం. రెండవదిగా మన రాజు ఎలాంటి రాజు? యెషయా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. అలంకరింపబడిన రాజు నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించున్న దేశం నీకు కనబడును. కాబట్టి అలంకరింపబడిన రాజు ఈ లోకానికి తన యొక్క అలంకారం అంతా కూడా నీకిచ్చుట కొరకై అలంకరింపబడినటువంటి ఆ రాజు తన మహిమను నీకిచ్చుటకై తన అలంకరింపబడినటువంటి తన యొక్క వైభవాన్ని నీకిచ్చుటకై ఆ అలంకరణ అంతా కూడా శివలో నీకు ధారవచ్చు. ఏ రాజు? అలంకరింపబడినటువంటి రాజైనా ఎలాంటి మహిమను నీకు ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి, అలంకరణ నీకు ధరించడానికి వచ్చినాడు. ఇలాంటి గొప్ప రాజు నిన్ను ఆరాధించబోతున్నాను. నిన్ను అలంకరింపజేసినాడు. తన యొక్క రక్షణ వస్త్రములు ఇచ్చి తన యొక్క వైభవము తన యొక్క అధికారము నీకు అప్పగించి నిన్ను అలంకరింపజేయడానికి వచ్చినటువంటి రాజు ఈ మహిమ కలిగినటువంటి రాజు. ఈ రాజును నువ్వు అలంకరించబోతున్నావు. రాజుకున్నటువంటి మూడవ పేరేంటి? చూడండి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యం లేకుండును. ఇశ్రాయేలు ప్రభావమునకు జరిగినట్లు సిరియాల నుండి శేషించిన వారికి జరుగును. ఏ రాజు? ఈ రాజు యెషయా గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా. ఈ మాట సైన్యములకు అధిపతి అయినటువంటి రాజు, నిన్ను అలంకరించుటకు లోకానికి వచ్చినాడు. నిన్ను మహింపరచుటకు లోకానికి వచ్చినాడు. తాను మహిం పొందుటకు ఈ లోకానికి వచ్చినాడు. ఈ ఆరాధన ద్వారా, నీ కృతజ్ఞత అర్పణ ద్వారా ఆయన మహిమ పొందుటకు, తన మహిమను నీకించుటకు లోకానికి వచ్చినాడు. ఇలాంటి రాజును నువ్వు ఆరాధించబోతున్నావు. ఎలాంటి మహిమను నీకు ఇచ్చినాడు? కొత్తి గుడ్డలు ధరించుకున్నాడు. పశువుల పాకలో నీ కొరకు కొత్తి గుడ్డలనే అలంకరణ ధరించుకున్నాడు. సత్రములో స్థలం లేనందున సత్రమనే అలంకరణ నీ కొరకు ధరించుకున్నాడు. శిలువ అనే అలంకరణ నీ కొరకు ధరించుకున్నాడు. పునరుత్థాన మహిమ అనే అలంకరణ నీకు ధరించుకున్నాడు. ఈ రాజు సైన్యములకు అధిపతి యెహోవా. ఈ రాజు అలంకరింపబడిన రాజు. ఈ రాజు మహిమ కలిగినటువంటి రాజు. తన అలంకరణ అంతా కూడా మనకు అనుగ్రహించాడు. శిలువలో నీకు ముళ్ళ కిరీటం అనే అలంకరణ,
నీ కొరకు ధరించుకున్నాను. తన మహిమంతా కూడా నీ కొరకు దానపోసాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగోదిగా చూస్తాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతుంది. నాలుగవదిగా ఏ రాజైనా రాజాదిరాజు మరియు అతడు ఉపాయం కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకును. అతడు అతిశయపడి తను తాను హెచ్చించు. క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించు. అతడు రాజాదిరాజుతో యుద్ధం చేయను గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. కాబట్టి ఈ రాజు రాజాదిరాజు. ఇంత గొప్ప రాజులకు రాజు, రాజులకు రాజు, రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతి యెహోవా. ఇంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఆ రాజ్యాధికారం మనకి ఇచ్చుట కొరకే, ఆ రాజ్యంలో తన బిడ్డలుగా తన సైనికులుగా మనం చేసుకునే కొరకే రాజాదిరాజుగా లోకానికి వచ్చి శిలువ మరణము ద్వారా నీ కొరకు సాతానుని చితకు దొక్కి రాజాదిరాజుగా రాజ్యాధికారాన్ని మనకు అనుగ్రహించుకుంటాం. రాజ బిడ్డలముగా మనం రాజులైన యాజక సమూహముగా మనం చేయటం రాజాదిరాజు అయినటువంటి రాజకుమారులుగా మనం సిద్ధపరచగలం. ఆ పరలోక రాజ్యంలో మనం కూడా దేవుని స్వాస్థ్యంలో పాల్పొందుకు సమస్తం మనకు అనుగ్రహించి ఇంత గొప్ప దేవుడు రాజాదిరాజు తన రక్షణ సాధించి తన శిలువ మరణం ద్వారా నీకు మహిమను అనుగ్రహించి తన శిలువ మరణం ద్వారా నీకు అలంకరణ అనుగ్రహించి రాజ్యాధికారంలో నీకు అధికారం ఇచ్చినాడు. ఆ రాజు యొక్క కుమారులయ్యే భాగ్యం ఇచ్చినాడు. ఆ సింహాసనం ముందు నేను కూర్చుంటూ ఈ రాజాదిరాజును ఆరాధించడానికి వచ్చిన నీవు ఏ విధంగా ఆరాధిస్తున్నావు? ప్రియమైన దేవుని పిల్లలు, 5వదిగా మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14. ఏ రాజు రాజాదిరాజుగా లోకానికి వచ్చినటువంటి ఈ రాజుకు 5వదిగా ఇంకొక పేరు ఉంది. ఏమిటి ఆ పేరు? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. చాలు. ఘనమైన మహారాజు, ఘనత వహించిన మహారాజు, ఇహమందు పరలోకం ముందు, భూమి మీదను పరలోకంలో సర్వాధికారం కలిగిన ఘనమైన మహారాజు ప్రభు లోకానికి మీ కొరకు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఇంత గొప్ప రాజు, మహిమ కలిగిన రాజు, అలంకరింపబడిన రాజు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు, ఘనమైన మహారాజు. ఇంత గొప్ప దేవుని నువ్వు ఆరాధించడానికి వచ్చినావు, గణపరచడానికి వచ్చినావు. నీ ఆరాధనల మీద దేవుడు సంతోషపడాలని వచ్చినావు. ఎలా ఉంది నీ ఆరాధన? ఏ విధమైన ఆరాధనను చెల్లించడానికి వచ్చినావు? ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇన్ని రకాలైనటువంటి అధికారాలు, ఇన్ని రకాలైన మహిమను రాజు అయినటువంటి మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన నీ కొరకు, మనందరి కొరకు ఆ శిలువలో తన అలంకరణంతా కూడా, ఆ యొక్క అలంకరణంతా కూడా నీ కొరకు వారు ధరించుకున్నాడు. శిలువ అనే అలంకరణ, పొత్తిగుడ్డలు అనే అలంకరణ, సత్రము అనే అలంకరణ, ఇలా కిరీటం అనే అలంకరణ, రక్తం కారునంతగా నీ కొరకు కడబొట్టు వరకు కాచినాడు. నేను పవిత్రపరచుటకు, నిన్ను కడుగుటకు, నేను పరిశుద్ధునిగా మార్చుటకు, తన రక్షణ ఇచ్చి తన అంగముగా చేర్చుట కొరకు
సంఘములో నిన్ను ఆరాధకుడిగా చేసి ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళుటకు ఆ మహారాజు, ఆ మహిమ కలిగిన మహారాజు, ఆ అలంకరింపబడిన మహారాజు, ఆ ఘనమైన మహారాజు, ఆ రాజాదిరాజు, రాజులకు రాజు ఎంతగా తగ్గించుకున్నాడు నీకు రక్షణ ఇచ్చుట. మహిమను కోల్పోయిన నీవు, పాపములు పడి చెడియున్న నీవు, నరకానికి జోగుతున్న నీవు, ఆ పాపమును నేను విమోచించి తన రక్తంతో నిన్ను కడిగి తన బిడ్డలుగా తన స్వాస్థ్యంగా చేసుకుని అంగములుగా నేను చేసుకొని తన యొక్క జీవ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టి దేవుని అనుసరించి బిడ్డగా కుటుంబముగా సంఘముగా నేను చేసినందుకు ఏమని ఆరాధిస్తున్నావు? ఒకరి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది తీరకట్లు ఉండవలసిందే. అలాంటి గొప్ప రుణాన్ని, గొప్ప అప్పు నీ కొరకు తీర్చినాడు. నీ ప్రాణాన్ని విమోచించడానికి ఆయన తీర్చినటువంటి ఆ రుణమే ఆ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమే నీ పాపానికి విడుదల. ఇలాంటి రాజును ఏమని ఆరాధిస్తున్నావు? ఏమని ఆరాధించుకోవాలి? చివరిగా దేవుడు కోరే ఆరాధన ఏంటో చూసుకొని ముగించుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుకాలం వచ్చుతున్నది. అది ఇప్పుడు వచ్చేను. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని. కాబట్టి సమరయ స్త్రీతో యేసు చెప్తున్న మాట ఏమిటంటే, తను ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలంట. యథార్థముగా ఆరాధించాలి. యథార్థముగా ఆరాధికురాలుగా మార్చబడింది సమరయ స్త్రీ. తనకున్నటువంటి పాపాలని కూడా యేసు ప్రభువు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నప్పుడు తన పాపములని కూడా ఒప్పుకున్నది. నిజమే, నా పాపములన్నీ వాస్తవమే, నా పాపములన్నీ విడమర్చి చెప్పిన ఈ యొక్క మెస్సయ్య క్రీస్తు కాడా. కాబట్టి అమ్మా, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? యథార్థముగా ఆరాధించాలి. యథార్థముగా ఎవరు ఆరాధించినారు? సమరయ స్త్రీ ఆరాధించాలి. తన పాపం ఒప్పుకొని తర్వాత యథార్థతో ఆరాధించిన వారు యోబు భక్తుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన దేవుడు సైతానుతో కూడా అంటున్నాడు. ఏమని? 8వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన భూమి మీద అతని వంటి వాడెవరునూ లేడు. కాబట్టి యథార్థముగా ఆరాధించు వారు ఆయనకి ఇష్టలు. యథార్థమైన ఆరాధన ఆయనకు సంతోషం. యథార్థమైన ఆరాధన కలిగి ఆరాధించబోతున్నావా నువ్వు? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీ పట్ల చూపిన మహిమ, దేవుడు నీకు అలంకరింపజేసిన అలంకరణ, దేవుడు నీ కొరకు ధారపోసినటువంటి ఆ శిలువలో రక్తం, ఆ శిలువలో పెట్టిన ప్రాణం, విలువ కట్టలేనిది. అలాంటి గొప్ప విలువైనటువంటి రక్తం నీకు యథార్థముగా ఆరాధించాలని దేవుడు ఆశించాడు. రెండవదిగా ఆత్మతో ఆరాధించాలంట. ఆత్మతో నువ్వు ఆరాధించు. ఎలా ఆత్మతో ఆరాధిస్తావు? ఒకప్పుడు నీకు శరీరానుసారమైన ఆత్మ ఉండింది, ఇప్పుడు ఆత్మతో నువ్వు ఆరాధించబోతున్నావు. ఆత్మానుసారముగా నువ్వు ఆరాధించబోతున్నావు. ఒకప్పుడు శరీరానుసారముగా నీ జీవితాన్ని
శరీరానికి, లోకానికి, సైతానికి అప్పగించుకున్నావు. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి దేవునికి నీ యొక్క బలియాగముగా నీ యొక్క ఆత్మను అప్పగించుకొని ఆయన ఆత్మలో నువ్వు ఆరాధించబోతున్నావు. అట్టివారు కావాలని దేవుడు కోరుతున్నావు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. నేను చెప్పుకునేదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మకు శరీరమునకును విరోధముగా అపేక్షిస్తున్నది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేవి చేయించుదురో వాటిని చేయకుందురు. కాబట్టి శరీరానికి ఆత్మకు విరోధం. శరీరానుసారముగా ఒకప్పుడు బ్రతుకుతూ ఉంటుంది, శరీర క్రియలు చేస్తూ ఉంటుంది, శరీరాశ నేత్రాశ జీవితంబాన్ని కలిగి సాతాను మనకి దూతగా నువ్వు జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఆత్మానుసారముగా దేవుని బిడ్డగా దేవుని క్రియలు చేసేటువంటి సంఘముల అంగముగా రాజులైన యాజక సమూహములో ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి బిడ్డగా చేసినాడు. అందును బట్టి నువ్వు దేవుని ఆరాధించు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాలు. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, తర్వాత దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నావు. మనం ఆత్మను అనుసరించి జీవించువారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నాం. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆత్మానుసారముగా నువ్వు ఆరాధించు. క్రీస్తు యేసు సంబంధివైతే, నువ్వు క్రీస్తు కూడా లేపబడిన వాడవైతే పైన ఉన్న వాటినే వెతుకు. పైన పరలోకమందు దేవుడు ఉన్నాడు. ఆత్మతో నువ్వు ఆరాధిస్తే, ఆత్మ సంబంధివైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే, ఆత్మతో నువ్వు ఆరాధిస్తే దేవుడు సంతోషించేవాడు. చివరిగా మూడవదిగా సత్యముతో ఆరాధించాలి. చూడండి, సత్యముతో ఆరాధించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎదుగురా. కనుక సత్యం అనగా ఎవరు? యేసు ప్రభువే సత్యం. నేనే సత్యం అంటున్నాడు దేవుడు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. కాబట్టి సత్యమైనటువంటి యేసు ప్రభువును కలిగి ఉండి నువ్వు ఆరాధించాలి. సత్యము లేకుండా నువ్వు ఆరాధిస్తే ఆరాధన దేవుని వద్దకు చేరదు. ఆత్మ అయితే ఉంది నీలో, దేవుని ఆత్మ అయితే నీలో ఉంది. సత్యం ఉందా? సత్యంతో నువ్వు ఆరాధించబోతున్నావా? యేసుక్రీస్తు కలిగి జీవిస్తూ, సత్యాన్ని కలిగి జీవిస్తూ ఆరాధించబోతున్నావా? అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి, 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి. ఆ సత్యమై ఉన్నటువంటి దేవుడు, ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆ సత్యమైన దేవుడిని నువ్వు కలిగి ఆరాధిస్తున్నావా? యథార్థముగా ఆరాధిస్తున్నావా? ఆత్మతో ఆరాధిస్తున్నావా? సత్యముతో ఆరాధిస్తున్నావా? ఈ మూడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన క్రియలు నీలో ఉంటే
నీ ఆరాధన విని దేవుడు ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సత్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి నేనే సత్యము అని చెప్పినాడు. ఆత్మయున్నటువంటి దేవుడు, ఆయనకు శరీరం లేదు, ఆత్మస్వరూపంగా ఈ లోకానికి వచ్చినాడు. ఆత్మస్వరూపిగా ఈ లోకానికి రాలేదు, శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చినాడు. దేవుని ఆత్మ కలిగిన మనము యథార్థంగా ఆరాధించాలని, సత్యముతో ఆరాధించాలని మన మధ్య కూర్చొని మన యొక్క హృదయాలను చూస్తున్నారు. దేవుని సంఘానికి వచ్చే దేవుని బిడ్డలుగా మీ ఆరాధన విని దేవుడు ఆశించి ఆనందించాలని ఈ సమయంలో మన మధ్య కూర్చొని ఉన్నాడు. ఎక్కడ నా నామం 2-3 కూలి వారి మధ్యనే ఉంటానని చెప్పినాడు కదా. మన మధ్య ఉన్నాడు. మన యొక్క ఆరాధన వినబోతున్నాడు. విన్న వాక్య ప్రకారం ఈ దేవుడిని యథార్థముగా ఆరాధించాలంట, ఆత్మతో ఆరాధించాలంట, సత్యముతో ఆరాధించాలంట. 3 గుణ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే నీ ఆరాధన దేవునికి చెందుతుంది. ఇవి లేకుండా విరోధంగా ఆచారబద్ధంగా నువ్వు ఆరాధిస్తున్నట్లయితే ఎవరైనా చూస్తారేమో ఆరాధించకపోతే, ఏమంటారో ఆరాధించకపోతే అని నీ ఆలోచనతో నువ్వు ఆరాధించినట్లయితే సాతానుకు చెందుతుంది. అందుకు కాదు మనం దేవుని రక్షించాలి. కాబట్టి ఈ రాజు నీ నుండి కోరేటువంటి ఈ ఆత్మ ఫలాన్ని, ఈ ఆత్మ ఆరాధనను, ఈ ఆత్మ కృతజ్ఞతను ఆయనకు చెల్లించినప్పుడే దేవునికి మహిమ, దేవునికి సంతోషం, దేవునికి నీకుండా ఆనందం. నీ ప్రాణాన్ని విమోచించినాడు, తన రక్తం ఇచ్చి విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ఈ విలువకు బదులుగా నువ్వేమి ఇవ్వగలవు? పరలోక రాజ్యాన్ని ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, ఆనందాన్ని ఇచ్చినాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాడు, 10 దినం నిన్ను పోషిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడైనటువంటి ఈ రాజును నువ్వు ఆనందించకుండా, నమస్కరించకుండా ఉండగలవా? జ్ఞానులు వచ్చినారు. జ్ఞానులు వచ్చి యేసు ప్రభు యొక్క పుట్టినటువంటి ఆ యొక్క స్థలానికి వచ్చి వాళ్ళు కానుకలు, తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించినారు. సాంబ్రాణి, బోలము, బంగారు యేసు ప్రభు కానుకలుగా సమర్పించి ఆయన ఆరాధించినారు. తూర్పు దేశ జ్ఞానులు కొన్ని ఏళ్ళు ప్రయాణం చేసి వచ్చినారు. ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై యేసును పూజించడానికి వచ్చినారు. పూజ ఆరాధనకు సాదృశ్యం. పూజ నువ్వు ఎలాంటి ఆరాధన చేస్తావు? నీ హృదయమైన పెట్టి విప్పి దేవునికి బంగారు, సాంబ్రాణి, బోలము ఇలాంటి విలువైనటువంటి ఆ యొక్క అర్పణను నువ్వు తెచ్చినావా? అర్పణలతో నువ్వు ఆరాధిస్తున్నావా? దేవుడు కోరే ఆ యొక్క అర్పణ నువ్వు చెల్లించావు. ఇలాంటి పూజ నువ్వు చెల్లించినట్లయితే, ఇలాంటి ఆరాధన నువ్వు చెల్లించినట్లయితే, ఇలాంటి అర్పణ నువ్వు చెల్లించినట్లయితే నీకు ఆనందం కలుగుతుంది, దేవునికి సంతోషం కలుగుతుంది. ఏ రోజు కూడా చెప్పినాడు తూర్పుదేశ జ్ఞానంతో, నేను వచ్చి మీ దేవుని నేను ఆరాధిస్తాను, పూజిస్తాను. ఎక్కడ ఉందో, ఎక్కడ పుట్టినాడో, ఎక్కడ జన్మించినాడో నాకు కూడా తిరిగి వచ్చి చెప్పండి అని ఈ తూర్పుదేశ జ్ఞానులకు తెలియజేసిన. ఏ రోజు చెల్లించేటువంటి కానుక, ఏ రోజు చెల్లించేటువంటి ఆరాధన ఎలాంటిది? సంహరణ, కత్తి. ఆ దేశంలో ఉన్న పిల్లలందరినీ కూడా సంహరించి ఇలాంటి ఆరాధన చెల్లించడానికి వచ్చిన. ఈరోజు ఆరాధన ఎలా ఉంది? తూర్పు దేశ జ్ఞానుల ఆరాధన. ఈ సమయంలో నీ దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో యథార్థముగా నువ్వు దేవుని ఆరాధించి, ఈ సమయంలో నిన్ను రక్షించినటువంటి ఆ మహిమ గల రాజు, నిన్ను రక్షించినటువంటి ఆ అలంకరింపబడిన రాజు, నిన్ను రక్షించినటువంటి ఆ ఘనమైన మహారాజు, నిన్ను రక్షించినటువంటి ఆ యొక్క రాజాదిరాజు, సైన్యములకు అధిపతి యెహోవా, రాజులకు రాజు అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తు నువ్వు ఘనముగా, యథార్థముగా, ఆత్మతో, సత్యముతో నువ్వు ఆరాధించినట్లయితే దేవుడు నీ ఆరాధన విని సంతోషించేవాడుగా. ఇటు ఆరాధన మనమందరము దేవునికి అర్పించి
దేవుని సంతోషపరిచే సమయంలో దేవుని మహిమపరుస్తున్నారు. దేవుడి మాటలు మన కొరకై దీవించున్నారు.